ఆభిచారికములు 2, మూడవది తారకములు. తారకములు అంటే మోక్షాన్ని మాత్రమే ఇస్తాయండి. మోక్షాన్ని ఇచ్చే మంత్రముల్ని తారక మంత్రములు అంటారు. అందులో కల్లా గొప్పది ఏమిటంటే ఓంకారము. ఓంకారంతో సమానమైన తారక మంత్రములు ఏమిటి అంటే పంచాక్షరి, రామనామం, శక్తి మంత్రములు. కొన్ని మంత్రములు ఉన్నాయి మోక్షప్రదాయక మంత్రములు. కొన్ని మంత్రములు భుక్తినిస్తాయి, కొన్ని మంత్రములు ముక్తినిస్తాయి. ముక్తినిచ్చేవాడిని తారక మంత్రములు అంటారు. ఆ తారక మంత్రమైన ప్రణవాదులతో తనను ఆశ్రయించిన భక్తులైన యోగులకు ఎవడు ముక్తినిస్తున్నాడో ఆ శివునికి నమస్కారం అన్నారు. ఎవడైనా విశ్వనాథుడు. అది ఆయన చేసే అదే పని. రుద్ర తారక బ్రహ్మ వ్యాచష్టే ఉపనిషత్తు చెప్తోంది. రుద్రుడు తారక బ్రహ్మమును చెప్తున్నాడు అని అర్థం. ఇక్కడ మరణించిన జీవుడికి ఆయనే తారక ఉపదేశిస్తాడు, తద్వారా ముక్తినిస్తున్నాడు అని చెప్పుకున్నాం కదా. ఉపదేశిస్తున్నాడు అంటే రుద్రుడు అనగా ఉపదేష్ట. కాశీక్షేత్రంలో ఉపదేష్ట అయినటువంటి దక్షిణామూర్తిగా ఉన్నారు. అంటే మోక్షప్రదాత విశ్వేశ్వరుడు, సామాన్యం కాదు. అయితే అభీష్టములు ఇవ్వడా అంటే మహానదే వచ్చినప్పుడు చలముల గురించి ఆలోచిస్తారా అన్నాడు. ఇది గొప్ప ఆలోచించాలి. నీరు లేనప్పుడు చలమలు తవ్వుకుంటారు. తెలుసుకోండి చలమలు అంటే ఏమిటో. సంతోషం. నది ఎండిపోయితే పక్కన చలమలు తవ్వుకుంటాం. ఎందుకు? నది లేదు కనుక. చలమల్లో నీరుతో ఉన్నది. ఈ చలమలు అయిపోతుంటే మహానది ఒకటి వచ్చింది, పొంగింది. నది మంచి నీరు వచ్చింది. వస్తున్నప్పుడు అయ్యో చలమలు పోయి అంటారండి. నది వచ్చాక చలమలతో పైన ఉంది. అందుకే మోక్షం అనే మహావిద్యని స్వామి ఉపదేశిస్తుంటే ఈ అభీష్టములు అభిచారకులతో పనే ఉంది. అది మోక్షం అంటే చిన్న విషయం కాదు, సంపూర్ణమది. అటువంటి బ్రహ్మ విద్యనిచ్చే